రాక. ఈ సినిమా ఏంటో కానీ రోజుకొక అప్డేట్తో చంపేస్తోంది కదరా బాబు. ఆ అప్డేట్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం చూస్తే ఏంటో ఈ సినిమా ఎంత పెద్ద లెవెల్లో తీసుకొస్తున్నారు అని అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ చూశాక ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ అని ఫిక్స్ అయ్యాం. అలానే ఈ సినిమాలో దీపికతో పాటు రష్మిక, జాన్వి, ఇంకా మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారని తెలుసు కదా. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఐశ్వర్య విలన్ అంట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటైన రాకా సినిమాతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు అన్న ప్రచారం కొనసాగుతోంది. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా తాజాగా మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆమె కేవలం కథానాయిక పాత్రలో కాకుండా కథను మలుపు తిప్పే బలమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆమె పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయన్న వార్తలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐశ్వర్య లక్ష్మి ఇప్పటికే పలు భాషల్లో నటిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి ఆమె ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఐశ్వర్య లక్ష్మి పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతోందట. హీరో ప్రయాణాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన పాత్రగా ఆమె కనిపించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అల్లు అర్జున్ పాత్రలో ఆమెకు ఎలాంటి అనుబంధం ఉంటుంది, కథలో ఆమె పాత్ర విలన్ వైపు ఉంటుందా లేక పరిస్థితుల కారణంగా ప్రతినాయక ఛాయలు కలిగిన పాత్రగా కనిపిస్తుందా అన్న అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాకా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇప్పటికే చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఐశ్వర్య లక్ష్మి కూడా షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు సంబంధించిన షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఇందులో పలువురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అని తెలుసు కదా. అలాగే టాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ యంగ్ స్టార్ జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై కూడా చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఒకే సినిమాలో ఇంతమంది ప్రముఖ నటీమణులు కనిపిస్తున్నారు అన్న వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేలా దర్శకుడు అట్లీ కథను రూపొందించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రతి పాత్ర కథను ముందుకు నడిపించేలా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ కమర్షియల్ సినిమాలకు తనదైన శైలిలో తెరకెక్కిస్తున్న ప్రేక్షకులను అలరించే దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. మాస్ అంశాలతో పాటు ఎమోషన్ ను కూడా సమానంగా మేళవించడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి చేస్తున్న రాకాలో కూడా అదే స్థాయిలో భారీ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కథ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది అన్న ప్రచారం ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. ఒక శక్తివంతమైన డాన్ చుట్టూ తిరిగే ఈ కథలో అల్లు అర్జున్ ఇప్పటి వరకు కనిపించని స్టైల్ అవతార్ లో కనిపించబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఆయన పాత్రలో మాస్, క్లాస్, యాక్షన్, స్టైల్ అన్ని కలిసిన కొత్త రూపాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారని అంచనాలు ఉన్నాయి. అట్లే సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎంత ప్రాధాన్యం ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈసారి కూడా భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్ ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఈ సినిమాకు పనిచేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లోని పలు ప్రాంతాల్లో కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. నిర్మాణ విలువల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రతి సన్నివేశాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లు, సెట్స్, సినిమాటోగ్రఫీ అన్నిటినీ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాలి అన్న లక్ష్యంతోనే చిత్ర బృందం పనిచేస్తోందని సమాచారం. పుష్ప తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల అంచనాలు సహజంగానే భారీ స్థాయిలో ఉన్నాయి. ఆయన నుంచి మరో కొత్త
కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త తరహా పాత్రను చూడాలని అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ను మరింత విస్తరించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన గుర్తింపును పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాకాకు సంబంధించిన ప్రతి వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. షూటింగ్ లొకేషన్లు, నటీనటుల ఎంపిక, కథపై వస్తున్న ప్రచారం, యాక్షన్ సన్నివేశాల గురించి వినిపిస్తున్న సమాచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఐశ్వర్య లక్ష్మి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు వినిపిస్తున్న ఈ వివరాలన్నీ సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. నటీనటుల పాత్రలు, కథ, ఇతర అంశాలపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన తరువాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ ప్రచారాలే సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.